హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మేము వచ్చేసి ట్యూస్డే అయితే నెహ్రూ పార్క్ వచ్చేసాము. ఎందుకంటే ఇదే లాస్ట్ అని చెప్పేసి వచ్చామన్నమాట. బికాస్ జనాలు అయితే చాలా చాలా హెవీగా ఉన్నారు. అసలు ట్యూస్డే కూడా ఇంత క్యూ ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోలేదు మేము, బట్ బెటర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అయితే చాలా చాలా బెస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, బెడ్షీట్స్ కానీ అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఏవి అయితే అలో చేయట్లేదు. చెక్కింగ్ దగ్గర అయితే అన్నీ ఒకసారి అయితే చెక్ చేస్తున్నారు వాళ్ళు. బికాస్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 1 అయిపోయింది. ఇదైతే 4:30 వరకే 4:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది అని అన్నారు. బికాస్ మేము వెళ్ళేసరికి 2 అయిందన్నమాట. ఓన్లీ 2 అవర్స్లో ఏం కవర్ చేస్తాము అనుకున్నాం, బట్ ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ అయింది. మనకి ఎక్కడికక్కడ మ్యాప్స్ అనేది అయితే ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్నేక్స్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం సపరేట్ టికెట్ అయితే ఉంది. అడల్ట్స్కి వచ్చేసి 20 రూపీస్ ఉంది, చైల్డ్కి వచ్చేసి 10 రూపీస్ ఉంది. అంత ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కొన్ని అయితే ఎక్కువ స్లీపీలోనే ఉన్నాయి. అండ్ మా బాబు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఈ స్నేక్స్ అయితే నాకైతే స్నేక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ చూడమంటే భయం, కానీ ఇలా చూడమంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొటాయిస్ కూడా ఉన్నాయి. బికాస్ ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారో వీళ్ళు, కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. క్రొకడైల్స్ కానీ ఏవైనా కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ కూడా మేమైతే ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే తీసుకెళ్ళాము. ఇక్కడ మనకు ఫుడ్ కూడా తినొచ్చు. ఇక్కడ యానిమల్స్ ఏమో కానీ మొత్తం పాపులేషనే చాలా హెవీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మండే వచ్చేసి ఇక్కడైతే హాలిడే అంట. సో మండే హాలిడే కాబట్టి, ట్యూస్డే కాబట్టి సో హెవీగా ఉన్నారేమో మరి తెలీదు. అండ్ ఆ రోజైతే ఒక 5 తర్వాత క్లోజ్ చేశారు. 4 అన్నారు, బట్ మేబీ ఎక్కువ మంది ఉన్నందుకు ఏమో మరి 5కి అయితే అట్లా క్లోజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ టైగర్. నాకైతే చాలా చాలా ఇష్టం వైట్ టైగర్. అది అంతసేపు వెనకాల ఉందన్నమాట. క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. తర్వాత అది కొంచెము ముందుకు వచ్చింది, బాగా అనిపించింది. సో దాన్ని అయితే నేనైతే క్యాప్చర్ చేశాను. అనుషు అయితే పాపం అలసిపోయి అయితే పడుకున్నాడు. వాడు చాలాసేపు చూసి కొంచెం ఎండ కూడా ఉంది, తీసుకురావద్దు అనుకున్నాం కానీ ఇక తప్పలేదు, అందుకే తీసుకొచ్చాను. పాపం టైర్డ్ అయిపోయాడు. వాడి ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంటుంది. అండ్ ఇంకోటి ట్రీస్ గార్డెన్ లాగా కూడా ఉంది, లైక్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి, బట్ అవన్నీ అయితే తీయొద్దంట. తీస్తే అక్కడ ఫైన్ కూడా ఉంది. అండ్ అంతా అయిపోయాక జస్ట్ ఒక మ్యాంగో తిని ఎండ్ అయితే చేసేసాము. అండ్ బయట మనకు ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. ఏమైనా కావాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లైక్ కార్స్, క్యాప్స్. ఇవన్నీ సమ్మర్ కదా, సో క్యాప్స్ అయితే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే అసలు క్యాబ్స్ అయితే అస్సలు బుక్ అవ్వట్లేదు. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వెయిట్ చేసినా కూడా ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. అదొక్కటి మాత్రం చాలా చాలా ప్రాబ్లం అయింది ఇక్కడ మాకు. లాస్ట్కి వచ్చేసి నేనైతే అక్కడ నుంచి అయితే బస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఏం చేద్దాం, అస్సలు దొరకలేదు. ఒక్క క్యాబ్, ఒక ఆటో కూడా అస్సలు బుక్ అవ్వట్లేదు. అండ్ పాప మా వాడైతే మస్తు టైర్డ్ అయిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.